కాకినాడ రూరల్ తామవరం పంచాయతీ ప్రాంగణంలో తహసీల్దార్ కుమారి అధ్యక్షతన రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూమి రీసర్వే పూర్తి చేసి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించిందని, జనవరి 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పథకం రైతుల హక్కులను రక్షించడానికి, భూమి వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించబడిందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తమ సమస్యలు పరిష్కరించబడ్డాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాధారపు తాతాజీ, కరెడ్ల గోవింద్, విఆర్ఓ ఐ సత్యబాబు, పంచాయతీ సెక్రటరీ వెంకటరత్నం, జి పాపారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ భూమి అతనిదని ఇతను చెప్తాడు, అదే ఈ భూమి నాదని అతను అంటాడు. కానీ పాస్బుక్లేమో దానికి సమాధానం చెప్తలేదు. సో ఇబ్బంది వలన అందరూ చాలా రీసర్వేకి అడిగారు. ఆ రీసర్వేలో అన్ని పూర్తి అవ్వలేదు, కానీ కొంతవరకు ఎంఆర్ఓ గారికి చెప్పిన కంప్లైంట్లను బట్టి చేసుకొచ్చారు. వాటిని బట్టి ఇప్పుడు కొత్త పాస్బుక్లు అయినా, పాస్బుక్ అన్నదే ముఖ్యమంత్రులు ఉంటారు, తర్వాత ఉండకపోవచ్చు. కానీ దాని మీద ఆలుపుటలు వేసేసుకుని ఇదేదో వాళ్ళ తండ్రిలో తాతో పంచిపెట్టినట్టు ఈ భూమి, అలాంటి సినారియోలు జరిగినవి. అలా కాకుండా గవర్నమెంట్ వారే ముద్రను తప్ప సొంతంగా ఎవరి ఫోటోలు వేసుకోకుండా ఇచ్చారు. దీనివల్ల మనం అందరం గమనించవలసింది ఏంటంటే, ఈ పాస్బుక్లు అని చెప్పి లేకపోతే పొలాల్లో మళ్ళీ రాళ్ళు వేస్తున్నాం, లేకపోతే ఇల్లు స్థలాలకు రాళ్ళు వేస్తున్నాం. ఈ రాళ్ళకి వీటికి వేల కోట్లు అప్పు తెచ్చి మరీ రాసేసారు జమా ఖర్చు. మీద 4-5 రకాల పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఏదో ఎంఆర్ఓనో ఆర్డీఓ ఇంప్లిమెంట్ చేసిన అలాంటి వాళ్ళు ఇంకొక భూమి మీద తెచ్చేసుకునే పరిస్థితి లేదు. ఈ పాస్బుక్లు చాలా టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన సెల్లో క్యూఆర్ కోడ్ మీద చూసుకున్నట్లయితే మన ల్యాండ్ మన దగ్గరే ఉందా, మన సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు అందించు మనకి రికార్డులో కూడా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ ఎవరో కూడా దీంట్లో మోసం చేయలేదు. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కూడా చాలా ఉన్నాయి గ్రామాల్లో. ఇప్పుడే మాట్లాడారు ఎమ్మెల్యే గారు, అన్ని గ్రామాల్లో కూడా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా రెవెన్యూ, ల్యాండ్ ఇష్యూస్ లేని సమాజం, గ్రామాలు ఉండాలని. ఎందుకంటే మన గొడవలు వచ్చినా ఏదొచ్చినా రెవెన్యూ విషయంలోనే వస్తాయి. ఎక్కువ కుటుంబాల మధ్య కానీ గ్రామాల మధ్య కానీ తగాదా రావడం అంటూ రెవెన్యూ విషయాలే. అవి కూడా సాల్వ్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో మనకు అందించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరి కలయికతో మోడీ గారు కూడా మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అయితే దాంట్లో భాగంగా మన ఉదయం చెప్పడం జరిగింది. నానాజీ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి 6 కోట్లు తెచ్చారన్నారు నిధులు. రాబోయే రోజు అంటే అనగానే ఆయన నిధులు గొప్ప విషయం అన్నమాట. మీరు ఇచ్చిన మద్దతు వల్ల అటువంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేలుగా రావడం అనేది కూడా నిజంగా శుభ పరిణామం. రైతులకు ప్రతి విషయం కూడా అందేటట్టు ప్రయత్నించాలని చెప్పేసి మరీ కోరుచున్నాము. అలాగే మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వము రైతుల పక్షపాతి, ఎప్పుడు కూడా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అలాగే మనకి యూరియా కూడా ఎక్కడ లోటు లేకుండా యూరియా మొత్తం అందరికీ మనకు అందింది. ఈ విధంగా ప్రభుత్వం చేసే పథకాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన 10 మంది కాకుండా ప్రజలందరికీ కూడా తీసుకెళ్లాలని చెప్పి మరీ కోరుచుంటూ, అలాగే నానాజీ గారి పనితనం, నానాజీ గారి గురించి కూడా మారుమూలలో కొంతమంది తెలియకపోవచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి నాయకులందరికీ మరీ కోరుచు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బోర్డైన సంస్కరణ తీసుకొచ్చారు. విద్యాశాఖలో లోకేష్ గారు బోర్డైన సంస్కరణ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బోర్డైన సంస్కరణ తీసుకొచ్చి కష్టపడుతున్నారు. కానీ మనం ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, చదువు లేని వాళ్ళు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వం గురించి పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం మన కూటమి నాయకులందరిపైన ఉంది.
ఆ దిశగా మనందరినీ వెళ్లాల్సిందిగా మరీ కోరుకోవచ్చు. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ తమ్మవరం గ్రామ ప్రజలకు, మన ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలంలో రైతులందరూ నా దగ్గరికి వచ్చి బ్యాంకుకి వెళ్తే లోన్లు ఇవ్వడం లేదండి, మాకు ఈ పాస్ పుస్తకాలు చెల్లవు అంటున్నారు, నాకు సర్టిఫికెట్ అంటే ఎంతమందికి ఇవ్వగలను నేను సర్టిఫికెట్. నేను అటువంటి సందర్భాల్లో మేనేజర్లతో దెబ్బలాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తప్పదు అనుకున్నప్పుడు నథింగ్ బట్ కామన్ సెన్స్ అని కొంతమందికి నేను సర్టిఫికెట్ కూడా కొద్దిగా ఇచ్చాను. ఈ భూమి వెబ్లాండ్ ప్రకారంగా వీళ్ళదే అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎంతకాలం చేస్తాము అనుకున్నాము. సో ఇప్పుడు మీకు గవర్నమెంట్ రాజముద్రతో ముద్రించి దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. చాలా మంది చదువుకుంటున్నారు, ఇబ్బంది లేదు, ఇప్పుడు అందరికీ తెలుసున్నదే. మీరు సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ అందులో కనబడతాయి. ఎందుకు దానివల్ల ఏమిటి అనుకోవద్దు. అంటే ఏంటంటే అదంత పక్కన జెన్యూన్ అని. గతంలో ఒకే పాస్ పుస్తకం మీద మీరే చూసుకోండి, మీ పాస్ పుస్తకాలు ఉంటాయి 88 వేసిన పుస్తకాల్లో పెన్నులతో తిట్టుబట్లు కూడా ఉంటాయి. 1, 2 చేసినవి ఉన్నాయి. నేను నా దగ్గర చాలా చూసాను. నేను మార్చాను, వెనక మార్చుకుని మాకు 3 ఎకరాలు ఉందండి, 1 ఎకరం కాదని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటిది ట్యాంపరింగ్కి ఆస్కారం లేనిది, ఏ విధమైనటువంటి డూప్లికేట్ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఖచ్చితమైన పాస్ పుస్తకాలు వస్తాయి. ఏ బ్యాంక్ వాళ్ళైనా ఏ లోన్కి వెళ్ళినా మీకు ఇబ్బంది పెట్టేది ఉండదు. స్కాన్ చేసుకుంటారు, డీటెయిల్స్ కనబడుతున్నాయి, ఓకే జెన్యూన్ అనేటువంటి ఈజీ ప్రాసెస్ కూడా మీరు అందరికీ ఇందులో అవుతుంది. కనుక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజు రైతులకి. సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ కార్యక్రమం మీరు ఫస్ట్ తమ్మవరంలో పెట్టుకోవడం. అందరికీ నమస్కారం. గత నకిలీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నకిలీ పాస్బుక్లు ఇవాళ సరి చేయడం అంటే ఏదైతే రీసర్వే చేసి అస్తవ్యస్తం చేసేసి రైతు దెబ్బలాడుకునే పరిస్థితికి గత ప్రభుత్వం తేవడం జరిగింది. అట్లాగే రాజులనాడు శ్రీకృష్ణదేవరాయల టైంలో కూడా ఆయన బొమ్మ ఉండేది కాదు, రాజముద్ర ఉండేది. అలాగే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారి బొమ్మ కూడా ఎప్పుడు దస్తావేజీల మీద మనం ఎక్కడ వేసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మటుకు ప్రతి ఒక్క పాస్బుక్ల మీద ఆయన మాకు చుట్టం తెలియదు, పట్టం తెలియదు. మా ప్రాంత పెద్దలు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళట్లేదు, ఏమీ లేదు. ఆయన ఒక వారసుడి కింద మా పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అందులోని మనం విన్నాం, రాజారెడ్డి గారి దగ్గర నుంచి వింటా ఉన్నాం, అనేక మంది భూములు ఇలాగే అన్యాక్రాంతం చేసి అనేక భూములు రాయలసీమ ప్రాంతంలో దౌర్జన్యంగా లాక్కున్నారు. తీరా చూస్తే కాగితాలు చూపించారు. అంటే ఇలాంటి కాగితాలే, ఈ కాగితాలే. ఒక తరం మారిన తర్వాత అతని బొమ్మ ఉంటే ఈ రైతుకి వాళ్ళు తెలుస్తుంది. కానీ తరం మారిన తర్వాత బొమ్మ ఉంటే ఆ పుస్తకం అతనిదే, ఆ భూమి అతనిదే అని చెప్పి అతను చెప్పిందే రాజరికం ఆమోదం అని చెప్పి వచ్చే తరం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఏమి లేకుండా ఇవాళ ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ ఇవాళ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులుండి వడ్డీలు కట్టుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ రైతు యొక్క భద్రతా దృష్ట్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖర్చు అయితే అయ్యింది, రైతుకు ఒక భద్రత ఇవ్వాలా, వాళ్ళ యొక్క పాస్బుక్లు రాజముద్రతో ఇవ్వాలి. పిల్లల పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కట్నాల కింద ఇచ్చి ఆ కట్నం అల్లుడికి ఇవ్వలేక అల్లుడితో ఆ పిల్ల యొక్క ఏంకులతో మాట అనిపించుకునే పరిస్థితి నుంచి వీళ్ళ విముక్తి కలిగించాలంటే ఒక ఆలోచనతో కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి కళ్యాణ్ గారి దృష్టిలోకి, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టడం జరిగింది. దాంట్లో మొదటి స్టెప్ మన 12వ తారీఖున ఎంఆర్ఓ గారు దాన్ని ఫార్వర్డ్ చేసి దాన్ని ఫైల్ ముందుకు పంపడం జరిగింది. దాన్ని మిటివేషన్ చేసి, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ భూమిని రాసి ఉంది, దాన్ని మిటివేషన్ చేసి దాన్ని ఎవరి భూమి వాళ్ళకి రాసుకుని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తర్వాత ఖచ్చితంగా ఈ ఊర్లో ఉన్న అల్లులతోటి, ఏంకులతోటి ఉన్న ఇబ్బందులు అన్ని కూడా తొలగి ఆనందంతో ఉండాలని చెప్పి తమ్మరు రైతులందరూ కూడా ఉండాలన్న ఆలోచనతో చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈ వారం రోజుల పాటు కొనసాగుతుంది. వారం రోజుల పాటు క్లియర్ గా ఉన్నటువంటి టైటిల్స్ క్లియర్ గా ఉండి, అక్కడ మెజర్మెంట్ క్లియర్ గా ఉన్నటువంటి భూములు పాస్ పుస్తకాలు అప్పచెప్పడం జరుగుతుంది. మిగిలిన సరి చేసి అప్పచెప్పడం జరుగుతుంది. రైతు దెబ్బలాడుకుంటుంటే వినోదం చూసి ప్రభుత్వం కాదు, రైతు చల్లగా ఉండాలా, ల్యాండ్ ఆర్డర్ బాగుండాలా, ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఇవ్వాలా. అలాగే మౌలిక సదుపాయాలు ఇస్తా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు చేసేదాకా సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ఇదే ఈ గవర్నమెంట్ యొక్క ధ్యేయం. ముందుకెళ్తామని చెప్పి తెలియదు.